ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడుచుంది. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మనస్సు మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ మనసులో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి, అనేక రకాలైన మధురానుభూతులు ఉంటాయి, అనేక రకాలైన కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కలిసినదే మనసు. ఈ మనసు ఏం చేస్తుందంటే ఒక చోట ఉంటే ఈ మనసు ఇంకో చోట పని చేస్తుంది. అందుకే ఓ సామెతోడు ఉంది, ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే మనం ఇక్కడే కనబడతాం, కానీ మన మనసు మాత్రం మన ఇంటికాడ చక్కలు కొడుతూ ఉంటుంది. మనం ఒక చోట ఉంటాం, కానీ వేరొక చోట మన మనసు అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మనసు అనేది ఆత్మకు శరీరానికి మధ్య వారధి లాంటిది, బ్రిడ్జి లాంటిది. అంటే శరీరము ఏమి కోరుకుంటుందో ఒకసారి మనసు ఇవ్వదు. మనసు ఏ రకమైన ఆలోచన ఉంటుందో శరీరం ఆ విధంగా చేయదు. కానీ ఇక్కడ రాయబడిచింది ఏంటంటే ఈ మనస్సు కనుక స్టేబుల్గా ప్రశాంతంగా ఉండాలంటే అనుక్షణము కూడా నిరంతరము దేవుని యొక్క స్మరణ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మన మనసు మన ఆధీనంలో లేదో అనేక రకాలైన ఇబ్బందులు, శోధనలు కనబడతాయి. కానీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే దేవుని స్మరణకు తెచ్చుకోవడం. నిరంతరం ఏంటంటే మనం పడుకున్నా కానీ పనిచేసేది మనసు. ఒక్కసారి చూడండి, మనం అంటూ ఉంటాం, రాత్రి పడుకున్నానమ్మా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయానమ్మా అంటాం. అంటే మనసు మన ఆధీనములు అనేది ఉండదు. దానివల్ల మనము తుళ్ళుపడి లెగుతూ ఉంటాం ఒక్కోసారి. కానీ వాక్య భాగము రాయబడి వచ్చింది, క్రీస్తు యేసున కలిగిన అటువంటి మనస్సు మనం కలిగిన వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ముందుగానే చెప్పాను, మన యొక్క మనస్సు అనేది ఆలోచనలకి, భావోద్వేగాలకి, జ్ఞాపకాలకి అదొక స్థావరం. ఈ మనసులో ఎన్ని ఉంటాయో ఈ మనసులో, ఈ బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయో మనం మాటల్లో వ్యక్తపరచలేం. ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో మనం చెప్పలేం. కానీ దేవుడైన యెహోవా తన పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. కాబట్టి ఆయన కలిగిన మనస్సును మనం కలిగిన వారిగా ఉండాలంటే ఏం చేయాలని నేర్చుకుందాం. ఎందుకంటే నిరంతరము దేవుని యొక్క స్మరణతోనే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనలో ప్రశాంతత లేదు అంటే మనం దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవట్లేదు అని మనము గ్రహించాలి. ఎందుకంటే పొద్దున్న నేను వస్తుంటే దారబంధం తగిలింది, గుమ్మం తగిలింది. ఏం తగిలింది? గుమ్మం తగిలింది. గుమ్మం తగలకని నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే పొద్దున్న లేచి నేను ఎవరి ముఖం చూశాను అని. పొద్దున్న లేచి, ఎందుకంటే మనకున్న యొక్క ఆలోచన ఏంటంటే ముందుగా మనం దేవుని స్మరణ తెచ్చుకోకుండా మిగతా వాటిని మనము స్మరణకు జ్ఞాపకం తెచ్చుకుంటాం కనుక దీంట్లో ప్రశాంతత అనేది ఉండదు. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది, క్రీస్తు యేసున కలిగిన అటువంటి యొక్క మనస్సును మనము కలిగిన వారికి ఉండాలంటే ఏం చేయాలో నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అదంతా ఒక సెంటెన్స్ కాదు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు కనుక పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. కాబట్టి మొదటిగా మన మనస్సు పైనున్న వాటినే చూసే మనస్సు మనకి కావాలి. ఏంటంటే పైనున్న వాటినే చూసే మనస్సు, పైనున్న వాటిని వెతికే మనస్సు. కాబట్టి పౌలు అంటున్నాడు కొలసీయులకు రాసిన పత్రికలో, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అని. ఎందుకు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడంటే, అమ్మా భూమి మీద ఉన్నది ఏది కూడా మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. భూమి మీద ఉన్న ఏది కూడా మనకి తాత్కాలికమైన ఆనందమే తప్ప శాశ్వతమైన ఆనందం అయితే కాదు. ఏ వస్తువు వాడినా దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. భూమి మీద ఏ వస్తువు ఉన్నప్పటికీ, భూమి మీద ఏ వస్తువు మనకు ఉన్నప్పటికీ ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఆ టయానికి ముందన్న పోవచ్చు, తర్వాత అయినా అది పోవచ్చు, కానీ పోవటం మాత్రము కన్ఫర్మ్. దాంట్లో ఏ రకమైన వ్యత్యాసం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు ఎట్టొద్దు. కానీ మనిషి యొక్క మనసు అంతమాల కూడా భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. ప్రాముఖ్యంగా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని భూ సంబంధమైన వాటి కోసమే మనము ఆతృత పడుతూ ఉంటాం. కానీ వాక్యభాగం రాయబడుచుంది, క్రీస్తు యేసున కలిగిన అటువంటి యొక్క మనస్సు మనం కలిగిన వారికి ఉండాలంటే భూ సంబంధమైన వాటి మీద కాదు కానీ పైనున్న వాటిని చూసే మనస్సు మనకి కలగాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాయబడుచుంది, విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు మనము చూడాలి. ఇక్కడ మనం చదువుకున్నాం, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కనుక మనం ఆయన వైపు చూడాలి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేని వైపు చూస్తున్నాం? ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుచుంది, ఆకాశ పక్షులను చూడడి అవి కోయవు, విత్తవు, కానీ వాడికి సమృద్ధిగా ఆహారం చూడడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క సహాయం. కనుక మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కాదు, బహుశ్రేష్టమైన వారు ఉంది అక్కడ 25వ వచనం అనుకుంటా చూడండి. మీరు శ్రేష్టమైన వారు, ఎందుకంటే మీరు పిచ్చుక కంటే శ్రేష్టమైన వారు. అదే ఏ రకంగా కష్టపడదు. అదే మనం ఉన్నాం అనుకోండి, పొద్దున్నే 4 గంటలు వేసి క్యారేజీ వండుకుని అదరా బెదరా బయలుదేరి వెళ్తేనే తప్ప ఆ రోజు కూలి పని అనేది మనకి రాదు. కానీ వాక్యభాగం రాయబడుచు, మీరు పిచ్చుక కంటే బహుశ్రేష్టమైన వారు కనుక భూ సంబంధమైన వాటి మీద మనసు ఎట్టొద్దు. మరి మీరు అడగొచ్చు ఏమని, అదేంటండి మనం భూమి మీద ఉన్నాం కదా, భూ సంబంధమైనవి లేకపోతే ఎలాగా? కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. అవి లేకుండా గుడిసెలో ఉండాలంటే గుడిసెనే ఒక మనకి ఆశ్రయమే కదా, గాల్లో ఉండలేం కదా. కానీ అవి అవసరం. కానీ దానికంటే ముఖ్యముగా ఏం చేయాలంట? దేవుణ్ణి మనము చూడాలి. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన దాని విషయంలో అతిశయపడుతున్నారు కనుక భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుదురు. ఎవరు వీళ్ళంతే? కడుపే వారికి దేవుడు అన్నవారు చేసే పని ఏంటంటే భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ఏమంటే కష్టపడకపోతే పొట్టాలని నిండుతుంది అంటే అంటాం మనం. కష్టపడకపోతే
ఏమా మనం అంటాం అంటాం పైనున్న వాటిని వెతకాలి అంటాం, కానీ మనం ఆ తర్వాత అంటాం, పాస్ గారండి కష్టపడకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి, ఈరోజు పనికి వెళ్ళకపోతే ఆహారం లేదండి అంటాం. నిజమే. ఏమ్మా, కష్టపడకపోతే ఆహారము, కష్టపడకపోతే బొజ్జు నిండదేమ్మా, కష్టపడకపోతే బొజ్జు నిండదు. ఎందుకంటే ఏదైనా కానీ మనం కొనవలసిందే. మంచినీళ్ళు కొనుక్కోవాలి, బియ్యం కొనుక్కోవాలి, నూనె కొనుక్కోవాలి, పప్పు కొనాలి, ఏదైనా ఆ అన్నీ ఉన్నా కానీ గ్యాస్ బండ కొనకపోతే అన్నం అవుతుంది. అన్నీ కూడా కొనాలి, అన్నీ కూడా మనకి నిత్య అవసరమైనవి. కానీ వాక్యభాగం రాయబడుచుంది, లోకము తన యొక్క ఆశ అనేది గతించిపోతుంది. ఒకనొక దినమున ఈ లోకం అనేది అంతమైపోద్ది. ఇక్కడ లోకములో నువ్వు అంతమైపోకూడదని ఆయన యొక్క ఆలోచన కనుక ఆయన అంటున్నాడు, నువ్వు పైనున్న వాటిని చూసే మనసు కావాలి నీకు. అంటే దేవుని యొక్క క్రియల మీద నీకు మనసును ఉండాలి. అందుకే విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం. అంటే మనం దేన్నైతే నమ్ముచున్నామో అది మనం పొందుకున్నామని నమ్మటమే విశ్వాసం. కనుక పైనున్న వాటిని చూసే మనసు మనకి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, నాశనమే వారి యొక్క అంతం. నాశనమే ఎవరు అంతం? ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో. టీవీ కావాలి, టీవీ కావాలి. ఎందుకంటే పక్కింటికి వెళ్ళి టీవీ చూడలేం కదా. ఇంతకుముందు మేము చిన్నప్పుడు పావలా పెట్టి బక్కాంటుడి దగ్గరికి వెళ్ళి టీవీ చూసేవాడు. ఎందుకంటే వాడు టికెట్ పెట్టేవాడు. టీవీ చూడాలంటే పావలా తెత్తేనే లోపల రానిచ్చాడు. ఎందుకంటే ప్రతి శుక్రవారం చిత్రలహరి వచ్చేది, ఆదివారం సినిమా వచ్చేది. ఏది చూడాలన్నా పావలా ఇస్తేనే. ఆ పావలా ఇచ్చే బదులే మన ఇంట్లోనే టీవీ ఉంటే బాగుంటుందని టీవీ కొనడం జరిగిందమ్మా. ఆ టీవీ ఉందా, ఇవాళ పోయింది, దాని మూలనెట్టాం. ఎందుకంటే ఏది కూడా శాశ్వతమైతే కాదు. ఇక్కడ రాయబడుచుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఎందుకంటే క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సు మనము కలిగిన వారు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం నెరవేరాలి అంటే పైనున్న వాటిని చూసే మనసు మనకు కావాలి. కడుపే మన దేవుడు, నిజం. ఆహారం కోసే మనము శ్రమించి మన చెమట, ఎందుకంటే ఆదికాండం రాయబడుచుంది, నువ్వు చెమట బిందువు భూమి మీద పడితేనే తప్ప నీకు ఆహారం లేదన్నాడు దేవుడు. అదేగా ఆదాముతో అన్నమాట. నువ్వు కష్టపడితే కానీ నీకు ఆహారం లేదు. కష్టపడాలి, కానీ కష్టానికంటే ఎక్కువగా దేవుణ్ణి చూసే విధంగా ఉండాలి. అందుకే విశ్వాసం ఒక ఆయన కర్త కనుక దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పందెములో నువ్వు పరిగెత్తాలి. కనుక ఒకటి, క్రీస్తు యేసును కలిగిన అటువంటి యొక్క మనస్సును కలిగిన వారికి ఉండాలంటే పైనున్న వాటిని చూసే మనసు నీకు కావాలి. రెండోది చూద్దాం, ఇంకా ఏం అవసరమని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుందో. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అంతము వరకు సహించిన వాడే, అంతం వరకు ఎవడు సహించిన వాడిగా ఉంటాడో వాడు మాత్రమే రక్షింపబడతాడు. సహించడం అంటే ఏంటి సహించడం అంటే ఏంటి? సహించడం అంటే ఏంటి ఎవరైనా మన ముందు కాండ్రకి చుమ్మెత్తే సహించుకుంటామా? ఒక్కసారి నా సహింపు కనుక పక్కన పెడితే నాలాంటి వాడు ఇంకోటి ఉండడు అంటాం మనం. సహించుకోవడం అంటే ఏంటి? నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టించుకోవడం కాదు సహించుకోవడం అంటే. ఈ చెంప మీద కొడతావు, ఇది మీద కొట్టు అంటాం కాదు. అంత బాధ వచ్చినప్పటికీ బాధ వచ్చినప్పటికీ కోపం వచ్చినప్పటికి ఏం దిగమింకోవాలి మనం అంటూ ఉంటాం. వీడు కోపం దిగమింగేసుకుంటున్నాడు అని. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. రెండవది, సహించే మనసు చాలా అవసరం. ఎందుకంటే మన యొక్క విశ్వాస జీవితములు కానివ్వండి, కుటుంబ జీవితములు కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కూడా సహించుకునే మనస్సు మనకు చాలా అవసరం. ఎందుకంటే యేసు ప్రభు కూడా సహించాడు.
ఏమన్నాడు? ప్రభా, వీళ్ళకి ఏమి చేయుచున్నారు, వీరికి తెలీదు, దయచేసి వారిని క్షమించండి, సహించుకున్నాడు. అదే మత్తయి సువార్తలో అని అంటున్నాడు, గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదేంటి నన్ను దొంగలా పట్టుకుంటున్నారు ఏంటి, నేను గనక నా తండ్రిని కనుక వేడుకున్నట్లయితే 12 వ్యూహముల సైన్యాన్ని ఆయన ఇక్కడ దింపగలడు. సహించుకున్నాడు ఆయన. సహించుకుని వారికి లోబడి వారితో పాటు వెళ్ళిన వాడిగా కనబడుతున్నాడు. అమ్మా, మనం కూడా చాలా గొప్పోళ్ళం అమ్మా. మనం అంటూ ఉంటాం, నేను కనుక చొక్కా విప్పానంటే నాలాంటి అమ్మా రౌడీ ఇంకోటి ఉండడం అని. అమ్మా నిజం. కానీ మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం. క్రీస్తు కలిగిన అటువంటి మనస్సును మన యొక్క జీవితంలో కలగాలంటే సహించే మనస్సు మనకి కావాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతని పేరు నోవా. అతని పేరు నోవా. 120 సంవత్సరములు సుదీర్ఘమైన పరిచర్య చేశాడు. ఇదిగో ఒక వాడ నిర్మిస్తున్నాను, మీరులో ఎవరైతే రక్షింపబడాలనుకుంటే ఈ వాడలోనికి ప్రవేశించండి అని. ఈ 120 సంవత్సరాల్లో అమ్మ ఒక్క వ్యక్తి కూడా నోవాహు మాట వినలే. ఒక వ్యక్తి కూడా నోవాహు మాట వినకపోవటం వలన ఆ వాడలోనికి ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. కానీ ఆమె 120 సంవత్సరములు ఎంత లాంగ్ డిస్టెన్స్ ఒకసారి చూడండి. ఎంతమంది నోవాహుని హాలం చేస్తుంటారు. ఎందుకంటే ఆ భూమి అప్పటికే ఆమె నిండిపోయిన జనంతో కిక్కిరిచిపోయింది. ఇదేంటి, ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా సముద్రం దగ్గర పడవ కడతాడు, కానీ అమ్మ సముద్రం ఎంత దూరంలో పడవ కడుతున్నాడు ఏంటి, వాడ కడుతున్నాడు ఏంటి అని ఎంతమంది హేళన చేస్తుంటారో నోవా. కానీ అమ్మ ఒకరోజు రానే వచ్చింది, భూమి మీద ప్రచండమైన వర్షం పడింది. అమ్మ ఎక్కడైతే సముద్రం దూరంగా ఉందో, నీళ్ళకి దూరంగా ఉందో ఆ వాడ నీళ్ళ మీద నడవడం అనేది మొదలు పెట్టబడింది. ప్రియమైన వాళ్ళరా, నోవాహు సహించాడు కనుక నోవాహును అతని కుటుంబం మాత్రమే రక్షింపడు. మనలో అటువంటి యొక్క సహనం అనేది ఉండదు. ఏమా ఎవడు ఏం మాట అంటాడా ఏమా డబ్బులు ఆడదాం అన్నట్టుగా ఏమా చూస్తూ ఉంటాం. నా మాట ఎక్కడన్నా వినపడద్దా ఏమా కలిగించుకుని మనలా వెళ్ళిపోతాం గొడవకి. ఏమా సహింపు చాలా అవసరం మన యొక్క జీవితం. ఒకసారి చూడండి, యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇకను యథార్థతను విడిచిపెట్టవా, దేవుని దూషించి చచ్చిపో అంది. అమ్మ ఏమందంట అసలు యోబు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇంకా నువ్వు ప్రభా ప్రభా అంటున్నావు. ఏం కాపాడుతాడు నిన్ను? పిల్లలు చచ్చిపోయారు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు చచ్చిపోయారు, మేకలు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, ఒంట్లు చచ్చిపోయినాయి, నీ దేహం అంతా కూడా పుళ్ళు పట్టేసినాయి. ఎందుకంటే పై వచ్చిన రాయబడుతుంది, అరికాలు మొదలకు నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో బాధపడుతున్నాడు. అమ్మా గోళ్ళు ఊడిపోయినాయి, చిల్లబెంగులతో గోక్కుంటున్నాడు. భార్య వచ్చింది ఏమని, ఓ యోబు. అప్పటి వరకు కూడా యోబు గారు అన్న ఆవిడే. అమ్మ యోబు, ఏంటి నీ పరిస్థితి? నువ్వు సత్తావా? ఇంకా బ్రతికి ఉన్నావు నువ్వు? నీ యథార్థాన్ని విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో, అందుకంటే వేరే ఆప్షన్ నీకు లేదు. ఎందుకంటే ఈ భయంకరమైన శ్రమలో నుంచి నిన్ను కాపాడేవాడు ఎవడు కూడా సహించాడు. బాధను ఏం చేశాడంట? సహించాడు. 42వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అతని కంటే ఎక్కువ ఆశీర్వదింపబడిన వాడు భూమి మీద ఎవడు కూడా. కాబట్టి సహించే మనస్సు కావాలి. సహించే మనసు దేవునికి ఇష్టమైంది. ఆయన కూడా అనేకమైన శ్రమలను భరించాడు, సహించాడు. 1 కొరడా దెబ్బలు కొట్టినప్పటికేమా సహించాడు. ఆయన వస్త్రపు చెంగుని ఏమా చింపేసి ఆయన రాళ్ల మీద కూర్చోబెట్టినప్పుడు సహించాడు. ఆయన చేతిలో రాజదండంగా గడ్డిపోసిన కర్రను పెట్టినప్పుడు సహించాడు. తలకి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు సహించాడు. అతను సహించడం వల్లనే ఈ రోజున నీకు నాకు రక్షణ అనేది మనకి వచ్చింది. సహించకపోయినట్లయితే ఆ రోజున కనుక తన యొక్క గొప్పతనాన్ని చూపించినట్లు. ఎందుకంటే కీర్తన భాగం 19 కీర్తన రాయబడి వచ్చింది, ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షములు ఆయన యొక్క చేతి పనిని వివరిస్తున్నాయి. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ
నువ్వు తన దారిద్ర్యం, నువ్వు ఐశ్వర్యులు కావాలి, నీకోసం ఆయన దరిద్రుడు అయ్యాడు కనిపెట్టి ఆయన సహించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తును కలిగిన అటువంటి మనస్సు నువ్వు కలిగిన వారిగా ఉండాలంటే రెండవది సహించే మనస్సు నీకు కావాలి. మూడవది చూద్దాం, కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కొలసి 3:12. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియమైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు కావాలి. మూడోది ఏంటంటే జాలిగల మనస్సు. జాలి అంటే ఏంటి? జాలి అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఎవడన్నా దెబ్బ తగిలింది అనుకోండి అయ్యయ్యో అంటాం, మనం అయ్యయ్యో అంటాం. గవగా వెళ్ళి చిన్నపిల్ల అయితే ఎత్తేసుకుంటాం, అయ్యయ్యో వీళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిపోందో ఏంటో కానీ మనం అంటాం ఆడికి అలాగే ఉండాలి, ఆడికి అలాగే ఉండాలి, ఆడికి అలాగే ఉండాలి. అది కాదు జాలిగల మనసు. నిన్ను వల్లే నీ శత్రువుని ఏం చేయాలంటే ప్రేమించాలి. అది జాలిగల మనసు. నీ శత్రువు ఆకలిగా ఉన్నట్లయితే అతనికి ఆహారం పెట్టాలి. నిన్ను హింసించే వాని కోసం ప్రార్థన చేయాలి. అది జాలి కలిగిన మనసు. ఒక రోజున భయంకరమైన జనసమూహము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అలాగే ఉండిపోతున్న సమయంలో యేసుప్రభువు అంటున్నాడు, వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టాలి అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు కనబడ్డాయి. అదే చిన్నపిల్లవాని యొక్క ఆహారం. కానీ ఆ చిన్న పిల్లవాడు ఇంతమంది జనసమూహం మీద జాలిపడ్డాడు కనుక ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నా కానీ ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. కాబట్టి జాలి కలిగిన మనస్సు కావాలి. 18 సంవత్సరములుగా రక్తరోగం, ఇక్కడ రాయబడి చిన్న 18 సంవత్సరములుగా బలహీనపరచు దెయ్యం పట్టింది ఒక స్త్రీకి. అందరికి వెళ్ళి ఆమె మీద ఆయన కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. ఆ జాలి వల్లే 18 సంవత్సరములుగా నడుము ఉంగిపోయినప్పటికీ నిలబడగలిగిందంటే ఆయన జాలి చూపించడం వల్ల. అటు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, జాలి పడే మనస్సు కావాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. రోమా 5వ అధ్యాయం 8వ వచనం. రోమా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు నీ కొరకు మన కొరకు, అంటే మనం ఇంకా పాపులమై ఉండగానే, ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి పాపం వల్ల మనం దేవునికి మనకి మధ్య ఒక అగాధం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ పాపము జీవితముతో మనం దేవుణ్ణి చేరుకోవాలంటే అది జరిగే పని అయితే కాదు. కానీ యేసు ప్రభు నీ మీద జాలిపడి, నీ మీద ప్రేమ కలిగి, నీ మీద వాత్సల్యత చూపించి నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉండి, నువ్వు పడవలసిన శిక్షను ఆయన భరించి నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కనుక మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. అది జాలిగల మనసు. ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్న నీవు కూడా అటువంటి జాలి కలిగిన మనస్సును కలిగిన వారుగా ఉండాలి. అంటే పొరుగువాన్ని ప్రేమించే యొక్క ఆలోచన. ఎందుకంటే ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు, ఏ క్షణాన ఎలా ఉండబోతామో కూడా తెలియదు, నెక్స్ట్ మినిట్ ఎలాగుంటుందో తెలియదు అంటూనే అప్పుడే 31 రోజులు అయిపోయినాయి మన యొక్క జీవితం. అప్పుడే 31 రోజులు, నెల అయిపోయింది అప్పుడే. ఏది ఎలాగుంటుందో, రేపు ఎలాగుంటుందో, ఎందుకంటే రేపు ఎలాగుంటుందో ఎవరికి కూడా తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో కూడా మనకి తెలియదు. ఎందుకు? ఈ చిన్న లైఫ్ స్పాన్లో అనేక రకాలైన బాధలు, క్రోధాలు, పగలు, ప్రతీకారాలు పచ్చగడ్డి అయితే బొగ్గుమంటాం, ఉపయోగం ఏంటి దానివల్ల? జాలి కలిగిన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. నినెవలని పొరుగువాన్ని యాకోబు పత్రికలో అంటున్నాడు, సుప్రీం అథారిటీ, సుప్రీం లా,
అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిజమే, పగ ఉంటుందమ్మా. మనిషి అన్న తర్వాత పగ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఏమా ఈ పగ వల్ల ఏ రకమైన ప్రయోజనం అనేది ఉండదు. ఈ పగ వల్ల ఏం చేయలేం మనం. కానీ వారి కోసము ప్రార్థన మాత్రం నువ్వు చేస్తున్నట్లయితే వారి నెత్తి మీద నొప్పులు కుంపడం మాత్రం నువ్వు పెట్టగలవు. అది పెట్టే పని దేవుంది, నీదైతే కాదు. కానీ మూడవది, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలంటే జాలిగల మనస్సు కావాలి. నాలుగవది చూద్దాం. అదే మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొని వాడెవడో వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వానిని చేర్చుకో. మూడు ఇక్కడ నాలుగోది రాయబడుచుంది, చిన్న బిడ్డల వంటి మనస్సు. ఏంటంట? చిన్న బిడ్డల వంటి మనస్సు. అది ఎంత సున్నితమైందంటే అంత సున్నితమైంది. వాళ్ళని నవ్వించాలనుకోండి అమ్మ, వాళ్ళు నవ్వించాలనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ అంటే అమ్మ వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు తెలుసా వాళ్ళు నవ్వుతున్నాడు నేను కూడా నవ్వాలని వాళ్ళకి తెలీదు. కానీ ఇక్కడ రాయబడుచుంది చిన్న బిడ్డల వంటి మనస్సు. ఎందుకు చిన్న బిడ్డల లాంటి మనస్సు? ఎందుకంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లిదండ్రులను వారు ప్రేమిస్తారు కాబట్టి, ఎటువంటి యొక్క నియమ నిబంధనలు లేకుండా తల్లిదండ్రుల మీద వారు ఆధారపడతారు కాబట్టి. అదే మనం అనుకోండి అమ్మ, అదే పెద్దవాళ్ళు అనుకోండి, వాటి దగ్గర నుంచి ఏం లాభం వస్తుందో మనకి, ఆ లాభాన్ని బట్టే వాళ్ళని మనం ప్రేమిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయం పొందాలో ఆ సహాయం పొందేంత వరకు కూడా వాళ్ళని వెంబడిస్తాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, చిన్న బిడ్డలు అటువంటి వారైతే కాదు. తల్లిదండ్రులు కొట్టినా ఏమా చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, ఎంతగా గుంజుకుని 4 బాధలు బాధినా నువ్వే కావాలమ్మా నువ్వే కావాలమ్మా అని దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా తల్లిదండ్రులని పిల్లలు ఆ విధంగా ప్రేమిస్తారు కనుక నువ్వు కూడా అటువంటి చిన్న బిడ్డల వంటి మనస్సు కావాలి. అప్పుడే క్రీస్తు యేసున కలిగిన అటువంటి యొక్క మనస్సు నువ్వు కూడా కలిగిన వారుగా ఉంటావు. మనం కూడా దేవునికి చిన్న బిడ్డలు అంటున్నారు. అందుకే 100వ కీర్తన రాయబడచ్చు 4వ వచనం ఒకసారి. 100వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 100 కీర్తన 4వ వచనం. 100వ కీర్తన, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు, ఆయన మన యొక్క తండ్రి, మనం ఆయనకి బిడ్డలై ఉన్నాం. కాబట్టి బిడ్డలైన నీవు తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా పిల్లలు ఆంక్షణ లేకుండా తల్లిదండ్రులు ప్రేమించేవారుగా ఉంటారు, నువ్వు కూడా ఆ విధంగా నీ తండ్రిని ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కాబట్టి ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన గొర్రెలకు ద్వారమును. ఐ ఆమ్ ద గేట్ ఆఫ్ లైఫ్. నాలో నుంచి వెళ్ళిన ప్రతి వారు కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు దయచేసేవాడు ఉన్నాడు. కనుక మనము కూడా చిన్న బిడ్డలుగా మన తండ్రి మీద ఆంక్ష లేకుండా ప్రేమించే మనస్సు మనకి అవసరం. అందుకే ఆయన అన్నాడు, చిన్న బిడ్డల వంటి మనస్సును నువ్వును కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రేపడు తెలియజేస్తున్నాడు ఏమా. ఎందుకంటే చిన్న బిడ్డలు చూడండి ఏమా, ఈ వీధిలో దెబ్బలాడుకుంటారు, మళ్ళీ ఆ పక్క వీధిలోకి వెళ్ళి వాళ్ళిద్దరే ఆడుకుంటారు. మళ్ళీ ఈ వీధిలో దెబ్బలాడతారు, పక్క వీధిలోకి వెళ్ళి మళ్ళీ ఆడతాడు ఏమా. మా గౌతమ్ గడు ఉన్నాడు, విషయాలు గౌతమ్ దెబ్బలు వేసుకుంటారు ఈ వీధిలో, మళ్ళీ అటే వీధిలోకి వెళ్ళి రారా ఆడదామంటే ఆడేస్తారు. ఏ రకమైన కల్మషము లేని మనస్సు. ప్రియమైన వాళ్ళు, నువ్వు కూడా అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కనుక నీ హృదయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా చిన్నపిల్లల వంటి మనస్సు కలిగిన వారికి ఉన్నట్లయితేనే క్రీస్తు కలిగిన అటువంటి మనస్సును మనము కూడా కలిగిన వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఆ చిన్నబిడ్డలకమ్మా, ఆ చిన్నబిడ్డలకి ఏమా ఏం తినాలో వాళ్ళకి అవసరం లేదు ఏమా.
ఏం తినాలో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ అమ్మ ఇడ్లీ పెడితే ఇడ్లీ, బజ్జీ పెడితే బజ్జీ, అంతేనా? అమ్మ నాకు ఇడ్లీ కావద్దు బజ్జీ కావాలంటే బొగ్గులో పొడిచేస్తుంది వాళ్ళ అమ్మ. కాబట్టి వాళ్ళకి ఏది అవసరమో ఏమో అది వాళ్ళు చెప్పడం అవసరం లేదు. తల్లికి తెలుసు ఏమో అవసరం. ఈ టైంలో మా పిల్లోడు ఏం తింటాడో మా తల్లికి తెలుసు. ఎందుకంటే వాడి యొక్క జీవితంలో దేని గురించి బాధపడేవారు ఉండరమ్మా. తల్లికి దెబ్బ తగిలి రక్తం వచ్చేతనే కానీ ఆ నవ్వుతాడు, ఎందుకంటే వాడికి తెలియదు. అటువంటి యొక్క మనస్సు కలిగిన వారుగా ఉండాలి. అందుకే క్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలంటే ఒకటి పైనున్న వాటిని చూసే మనస్సు కావాలి. రెండోది సహించే మనస్సు కావాలి. మూడోది జాలిగల మనస్సు కావాలి. నాలుగోది చిన్నబిడల వంటి మనస్సు కలిగిన వారు ఉండాలి. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనకు దీవించి ఆశీర్వదించును గాక.